అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 89. వాళ్ళు ఆలోచనలో ఉండగా బస్సు రఘునాథపురంకి చేరుకుంటుంది. అంజలి దిగండి అంటుంది. అక్కా, ఇది శ్రీనివాసపురం కాదు కదే అంటుంది శ్వేత. శ్రీనివాసపురంకి వెళ్తే మీ బావ మనల్ని వెతకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. అందుకని రఘునాథపురంకి తీసుకొచ్చాను అంటూ నలుగురు బస్సు దిగి లక్ష్మి అన్న వాళ్ళింటికి వెళ్తారు. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని మెల్లగా వెళ్తూ ఉండగా అటువైపు వెళ్తున్న వాళ్ళు పొద్దు పొద్దున్నే ఎవరు ముసుగేసుకొని మన ఊరికి వస్తున్నారు అంటూ ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి అని అడుగుతారు. చిన్నగా ముసుగు తీసి నేనే రామయ్య తాత, లక్ష్మిని అంటుంది. ఓ లక్ష్మి, నువ్వా తల్లి, బావున్నావా? బావున్నాను తాత. వీళ్ళెవరు? నా పిల్లలు. నీ పిల్లలు ఇంత పెద్దగయ్యారా? నీ పెళ్ళి మొన్నే చేసినట్లుంది నాకు అంటూ లక్ష్మిని చూసిన ఆనందంలో తెగ సంబరపడిపోతున్నారు ఆయన. కానీ ఈ టైంలో ఇక్కడికెందుకొచ్చారు తల్లి? ఆ రాక్షసి మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచుతుందా? నీ ఊరిని వదిలి ఎందుకొచ్చావు అనగానే లక్ష్మి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అన్న దగ్గర 4 రోజులు ఉండిపోదామని వచ్చాను తాత అంటుంది లక్ష్మి. మిమ్మల్ని బ్రతకనిస్తుందా అమ్మా రాక్షసి అంటాడు ఆయన. ఎంత కాదనుకున్నా పుట్టిల్లు పుట్టిల్లే కదా, కష్టమైన సుఖమైనా భరించాలి. ఏం చేస్తాం తాత అనగానే పాపం బిడ్డకు ఎంత కష్టమొచ్చిందో, ఇన్నేళ్ల నుంచి రానిది ఇప్పుడు వచ్చిందంటే ఏదో సమస్య వచ్చినట్టుంది అనుకుంటూ సరే తల్లి ఇంటికి పోండి అంటూ అతడు పొలానికి వెళ్తాడు. అమ్మా, మాకు భయంగా ఉంది. మీ వదిన మమ్మల్ని ఏమంటుందో ఏంటో అని భయపడుతూ ఉంటారు. మనకు ఈ కష్టాలు కొత్తేం కాదు కదా శ్వేత అంటుంది అంజలి. ఎందుకు టెన్షన్ పడతావు? ఎలా జరిగేదుంటే అలా జరుగుతుంది, పద అంటూ ఇంటికి వెళ్తారు. అందరూ లేచి బయట కలాపి చల్లుతూ ముగ్గులు పెడుతూ ఉంటారు. వీళ్ళని చూసి లక్ష్మి అని అనుకుంటూ ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. ఎన్ని రోజులవుతుంది తల్లి నిన్ను చూడక, ఆరోగ్యం బాగుందా అడుగుతారు. బాగుందమ్మా అంటుంది లక్ష్మి. ఇప్పుడే వస్తున్నారా అడుగుతారు. అవునమ్మా, ఇప్పుడే వస్తున్నాము. మీ పిల్లలు చాలా పెద్దోళ్ళయ్యారు అనగానే చిన్నగా నవ్వుతుంది. తన ఫేస్లో ఏదో కంగారు భయం గమనిస్తూనే ఉన్నారు. ఏమైంది లక్ష్మి, అంత కంగారు పడుతున్నావు? ఏదైనా సమస్య అడుగుతారు. ఎన్నడూ లేనిది చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సరే తల్లి, మీరు ఇంట్లోకి వెళ్ళండి అనగానే నలుగురు ఇంట్లోకి వెళ్తారు. లక్ష్మి వాళ్ళ వదిన వీళ్ళని సడన్గా చూడగానే షాక్కు గురవుతుంది. ఎన్నడూ లేనిది ఇంత సడన్గా ఊడిపడ్డారేంటో అంటుంది వెటకారంగా. ఆమె నుండి వచ్చిన ఆ మాటకి అందరూ షాక్ అయ్యి బాధపడుతూ ఉంటారు. అత్త గురించి తెలిసిందే కాబట్టి అంజలి నార్మలే అనుకుంటుంది. అప్పుడే నిద్ర లేచిన లక్ష్మి వాళ్ళ అన్నయ్య ఎప్పుడొచ్చారా అంటూ అడుగుతాడు. ఇప్పుడే వచ్చామన్నయ్య. ఏమైంది ఇంత సడన్గా వచ్చారు తల్లి అడుగుతాడు. ఏం లేదన్నయ్య, ఒక 4 రోజులు ఇక్కడ ఉండిపోదామని వచ్చాను అంటుంది. ఆమె అలా అనగానే లక్ష్మి వాళ్ళ వదిన పద్మ, 4 రోజుల ఏమలగబెట్టడానికి వచ్చారు? అయినా మీరు ఊర్లో లేరంటగా, ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఇంత సడన్గా అక్కడి నుండి రావాల్సిన అవసరమేమొచ్చిందో అని వెటకారంతో కూడిన గొంతుతో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఏయ్ ఆగు, రాక రాక వచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? అమ్మా, మీరు ఇంట్లోకి వెళ్ళండి అనగానే లోపలికెళ్తారు. ఇక్కడ బాబు యుద్ధానికి సిద్ధమైనట్లు హాస్పిటల్ నుండి కాల్ వచ్చిన వెంటనే బైక్ని స్టార్ట్ చేసి వేటాడడానికి ప్రయాణమవుతాడు. ఇక్కడ సింధూజని చైర్లో కట్టేసి మౌత్కి ప్లాస్టర్ వేస్తారు. పక్కన రౌడీలు పేకాట ఆడుతూ ఉంటారు. పైనుండి కాల్ రాగానే ఆమెను చంపేయడానికి రెడీగా ఉంటారు. కుర్చీలో ఉన్న సింధూజ గింజుకుంటూ ఉంటుంది. నువ్వెంత గింజుకున్నా నువ్వింకా కొన్ని క్షణాలు మాత్రమే బ్రతుకుతావు. అప్పుడే కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి సార్, ఆలస్యం చేయకుండా ఆమెను వేసేయండి. వేసేసిన నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనగానే సరే సార్, మీరు రిలాక్స్ అవ్వండి అని కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేసిన వెంటనే సింధూజ దగ్గరికి పక్కన ఉన్న కత్తి తీసుకొని ఆమె దగ్గరికి వచ్చి నెక్స్ట్ మినిట్లో నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది, రెడీగా ఉండు దేవుడిని కలవడానికి అంటూ మెల్లగా కట్లు విప్పుతూ అంటాడు. మౌత్కి ప్లాస్టర్ తీయగానే మీరెవరు, నన్నెందుకు కిడ్నాప్ చేశారు, కొడుకెవరో తెలుసా, నన్ను ఇలా కిడ్నాప్ చేశారని తెలిసిందనుకో మిమ్మల్ని చంపేస్తాడు అనగానే హలో మేడం, మిమ్మల్ని చంపేసిన తర్వాత వస్తే ఏంటి రాకపోతే ఏంటి అంటూ వాడి చేతిలో ఉన్న చాక్ని తిప్పుతూ అంటాడు. మీకు దండం పెడతాను, నన్నేం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఎక్కడో మూలన కొడుకు వచ్చి కాపాడుతాడు అన్న నమ్మకమైతే ఉంది సింధూజకి. మీరు ఎంత బతిలాడినా నీ ప్రాణాలు పోవడం ఖాయం అంటూ
ఆమె మెడ మీద కత్తి పెడుతుండగా ఒక తన్ను తంతుంది. నన్నే తంతావే అని ఆమె మెడ పట్టుకొని కడుపులో కత్తి దించుతూ ఉండగా వాడి చెయ్యి విరిగి అవతల పడుతుంది. ఎదురుగా ఉన్న పర్సనాలిటీని, అతడి కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూసి జడుసుకుంటారు అక్కడున్న వాళ్ళందరూ. చేతికి దొరికిన వాడిని దొరికినట్లు చిత్తు చిత్తుగా కొట్టి బ్రతుకున్న శవాలుగా చేస్తాడు. మామ్, నీకు ఏం కాలేదు కదా అడుగుతాడు కంగారుగా. నువ్వు ఉండగా నాకేమవుతుంది నాన్న? సరే మామ్, పద అంటూ సింధూజని తీసుకొని రౌడీలని పంపిన వాడి దగ్గరికి వెళ్తాడు హర్ష. వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఎంపీ కొడుకు రాకేష్ పబ్లో ఫుల్గా తాగి ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా మ్యూజిక్ ఆఫ్ అయ్యి అందరూ షాక్తో చూస్తూ ఉంటే ఇంకొందరు ఫుట్బాల్ ఛాంపియన్ హర్షవర్ధన్ కదా అని అతడి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంటే ఇంకొందరు మాత్రం అతడి కోపానికి భయపడి అక్కడే ఆగిపోతారు. బాబు యాటిట్యూడ్గా హ్యాండ్స్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకొని కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ షర్ట్ స్లీవ్స్ మాడుస్తూ మెల్లగా తాగి ఊగుతున్న రాకేష్ గాని దగ్గరికి వస్తుంటే మత్తుగా హర్షని చూసిన వానికి అప్పటి వరకు తాగిన మత్తు దిగిపోతుంది. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ అంటాడు. నోట్లో నుండి మాట సరిగ్గా రాకపోయినా వాడి చేతిలో ఉన్న బాటిల్ తీసుకొని వాడి నెత్తి మీద ఒక్కటిస్తాడు. అలా కొట్టగానే ఆ అంటూ గట్టిగా గావు కేక పెడతాడు. అందులో ఉన్న వాళ్ళందరూ దెబ్బకు అక్కడి నుండి పారిపోతారు. వాడి జుట్టు పట్టుకొని బయటకు లాక్కొచ్చి, నా తల్లిని కిడ్నాప్ చేస్తావా? ఎంత ధైర్యంరా నీకు? నీ తమ్ముణ్ణి అంత క్రూరంగా చంపినా కానీ నీకు ఇంత కూడా సిగ్గు రాలేదురా? అయినా నా ఫ్యామిలీ మీద పడ్డావు. చెప్పు, మా అత్తయ్యని ఎక్కడ దాచావు అంటూ డొక్కలో గట్టిగా ఒక పంచు ఇవ్వగానే అబ్బా అంటూ అరిచి కింద కూలబడి, మీ అత్తను నేను ఏం చేయలేదు, బెదిరించాను అంతే అనగానే బెదిరించాల్సిన అవసరమేముంది? మీ నాన్నగారు నాతో డీలింగ్ మాట్లాడుకున్నారు. నేను డబ్బు కోసం చేయాలనుకోలేదు. నా తమ్ముణ్ణి చంపేశావు. నా తండ్రిని కోమాలోకి పోయేలా చేశావు. అందుకే ఇలా చేశాను. నీ వాళ్లను నీకు కాకుండా చేయాలనుకున్నాను. మీ నాన్నగారు కూడా నిన్ను చంపితే ఆస్తి మొత్తం ఆయనకు చెందుతుంది అని నిన్ను చంపమన్నారు అనగానే మరి మా అత్తెక్కడా? పారిపోయారు అంటాడు భయం భయంగా. ఏమని బెదిరించావురా? చెప్పరా అంటూ వాయిస్లో బేస్ పెంచగానే భయపడుతూ వాడి ఫోన్లో ఉన్న వీడియోని చూపెట్టగానే హర్షకి కోపంతో చేతి నరాలు పైకి తేలి దవడ కండరాలు బిగుసుకుంటాయి. కళ్ళు ఎర్రగా మారిపోతాయి. నెక్స్ట్ సెకండ్లో వాడి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఆ వీడియోని డిలీట్ చేయి బే అని గట్టిగా గద్దించగానే వాడు నొప్పితో విలవిలలాడుతూ ఆ ఫోన్ని తీసి హర్ష చేతికిస్తాడు. అది ఎక్కడెక్కడ ఫార్వర్డ్ అయిందో చూస్తాడు. వాడు ఎక్కడ ఫార్వర్డ్ చేయకపోవడంతో వాడి మొబైల్లో ఉన్న వీడియోని డిలీట్ చేసి ఆ మొబైల్ని తుక్కు తుక్కు చేసి పక్కన పడేస్తాడు. లాస్ట్ పంచ్గా వాడి హెడ్ని తీసుకెళ్లి గోడకి కొట్టగానే అక్కడికక్కడే కుప్పకూలి కింద పడిపోతాడు. మొబైల్ చేతిలోకి తీసుకొని మేనేజర్కి కాల్ చేసి ఇప్పుడే బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేయమని చెబుతాడు. ఇంత నైట్ అవసరమా సార్ అంటాడు మేనేజర్. అవసరమే అని సీరియస్గా కాల్ కట్ చేస్తాడు. హర్ష సింధూజని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు. అంతలో ఆఫీస్ రావడంతో బైక్ ఆపి లోపలికి వెళ్తారు. హర్ష కోపం తెలిసిన మేనేజర్ వెంటనే బోర్డు మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. బాబు యాటిట్యూడ్గా నడుచుకుంటూ ఒక హ్యాండ్ ప్యాన్ ప్యాకెట్లో పెట్టుకొని ఇంకో హ్యాండ్తో షర్టుకున్న షేడ్స్ పెట్టుకుంటూ సింధూజని తీసుకొని మీటింగ్ హాల్కి వస్తాడు. అతను రాగానే వయసు చిన్నదే అయినా అతడి తెలివితేటలు, అతడి గుండె ధైర్యం గురించి అందరికీ తెలుసు. అతడు రాకముందు లాస్లో ఉన్న కంపెనీ అతని టాలెంట్తో కంపెనీని ఫస్ట్ పొజిషన్లో ఉంచుతాడు. వాళ్ళకి తెలియకుండానే అతడు రాగానే నిలబడతారు. నిలబడ్డ వాళ్ళకి కూర్చోమన్నట్లు హ్యాండ్ వేవ్ చేస్తూ మధ్యలో అతడి కోసమే ఏర్పాటు చేసిన చైర్లో స్టైల్గా కూర్చుంటూ కళ్ళకున్న షేడ్స్ తీస్తూ లేట్ చేయకుండా విషయానికి వస్తాను అంటూ లాస్ట్లో ఉన్న కంపెనీని ఫస్ట్ పొజిషన్కి తీసుకొచ్చిన విషయం మీకు తెలిసిందే. ఈ కంపెనీ చైర్మన్ రాజారావు అని కూడా తెలుసు మీకు. ఇప్పుడు ఈ కంపెనీ బాధ్యతలు చైర్మన్గా మా మామ్ని అపాయింట్ చేస్తున్నాను. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే లాభాలతో సహా వాళ్ళ షేర్స్ని వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకోసారి ఈ కంపెనీ జోలికి రావద్దు. అబ్జెక్షన్ ఉన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు అని యాటిట్యూడ్గా అనగానే అతడు అంత క్లారిటీగా చెప్పడంతో అందరూ సాటిస్ఫై అవుతారు. కానీ అందులో ఒకరు హ్యాండ్ రైజ్ చేస్తారు. చెప్పండి, ఎనీ ప్రాబ్లం? ఆవిడికి ఏమాత్రం అవగాహన లేని పని మీద ఎలా కంపెనీని ముందుకు తీసుకెళ్తుంది? మా మామ్ మాస్టర్స్ డిగ్రీ కోర్స్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎనీ ప్రాబ్లం అనగానే ఆమె గురించి తెలియని అతడు సైలెంట్ అయి కూర్చుంటాడు. ఏమైంది సార్, ఆఫీస్ నుండి తప్పుకుంటున్నారా అడుగుతాడు. లేదు హర్ష, మీ అమ్మగారి గురించి
తెలియక అడిగాను అనగానే ఓకే ఆల్ రైట్, ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడే చెప్పండి, వచ్చాక నాటకాలు చేస్తే నాకు నచ్చదు అనగానే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అందరూ ఒకే మాటగా అనడంతో మామ్ ఈ పేపర్స్ మీద సైన్ చెయ్యు. కొడుకు తండ్రిని తీసేసి ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఏమాత్రం అర్థం కావట్లేదు సింధుజకి. అడగాలంటే భయంగా ఉంది అతని కోపాన్ని చూస్తుంటే అని కామ్గా ఉంటుంది సింధుజ. ఇక ఏం మాట్లాడకుండా కొడుకు సైన్ చేయమనగానే పక్కన పెన్ తీసుకొని సైన్ చేస్తుండగా హర్ష అన్న గొంతు వినబడుతుంది. తలెత్తి పైకి చూస్తాడు. చూడగానే హర్ష ఫేస్లో అప్పటి వరకు ఉన్న నార్మల్నెస్ పోయి అతడి ఫేస్ చూడగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సింధుజ సైన్ చేయడం పక్కన పెట్టి ఎప్పుడొచ్చారండి అనుకుంటూ దగ్గరికి వెళ్తుండగా మామ్ అని బేస్ వాయిస్ వెనక నుండి వినపడగానే ముందుకు వేస్తున్న అడుగు అక్కడే ఆగిపోతుంది. కొడుకు మాటకి వెనకకి తిరిగి చూస్తుంది. మామ్ నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు అనగానే అతడు అలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఏమైంది నాన్న అంటుంది. హర్ష నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? ప్రాపర్టీస్ అన్నీ మీ అమ్మ పేరు మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించావు? ఇప్పుడు ఈ కంపెనీ కూడా నన్ను చైర్మన్గా తీసేసి మీ అమ్మని అపాయింట్ చేసావెందుకు? అసలేమనుకుంటున్నావు? ఇది నా కంపెనీ అనగానే షటప్ మిస్టర్ రాజారావు, ఇంకొక మాట మీ నోట్లో నుండి వచ్చిందనుకో ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా అంటున్న అతడి మాటలకి బోర్డు మెంబర్స్ అందరూ నోరు తెరుచుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.